ఎందుకంటే దాపరికాలు తప్పు లేనప్పుడు, తప్పున్నప్పుడే దాపరికం. దేవుని బిడ్డలమైన మనం మనుషుల ముందు సరిగుండాలి, దేవుని ముందు సరిగుండాలి. అదే పౌలు అంటున్నాడు, మనుషుల దృష్టి అందు మాత్రమే కాక, ప్రభు దృష్టి అందు మాత్రమే కాక, మనుషుల దృష్టి అందును యోగ్యమైన వాటిని గురించి మేము శ్రద్ధగా ఆలోచిస్తున్నాం. నాకు అన్నిటినీ చేయడానికి స్వతంత్రం ఉంది, కానీ ఆ స్వతంత్రతను నేను ఇతరులకు అభ్యంతరంగా ఉంచుకోకూడదు అని ఇంకో చోట చూడండి, అక్కడ చూద్దాం కూడా. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం 23వ వచనంలో, అన్ని విషయములందు నాకు స్వతంత్రత కలదు కానీ అన్నీయూ చేయదగినవి కావు, అన్నిటి యందు నాకు స్వతంత్రము కలదు కానీ అన్నీయూ క్షేమాభివృద్ధి కలుగు చేయనవి కావు. ఎవడును తన కొరకు కాదు ఎదుటి వారి కొరకు మేలు చూచుకొనవలెను. ఎదుటి వారి కొరకు మేలు చూచుకొనవలెను. తన కొరకే కాదు ఎదుటి వారికి నేను అభ్యంతరంగా ఉండకూడదు. కొన్ని తప్పు కాకపోయినా ఎదుటి వారికి అది అభ్యంతరంగా ఉంటే నేను మానేస్తాను, నేను చెయ్యను. ఇదండి ఈనాడు మనం నేర్చుకోవాల్సింది. నేను సరి, మీరందరూ తప్పు, మీరేమనుకుంటే నాకేంటి, నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను అనేవాడు యేసును వెంబడించేవాడు కాదండి.